హాయ్! వెల్కమ్ టు ది ర్యాస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ప్రొనౌన్స్ గురించి నేర్చుకుందాం. ప్రొనౌన్స్ అంటే ఏంటో తెలుసా? మనం మాట్లాడే మాటల్లో ఒక పేరుని పదే పదే వాడకుండా, వాటికి బదులుగా వాడే పదాల్ని ప్రొనౌన్స్ అంటారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. అందులో మొదటిది పర్సనల్ ప్రొనౌన్స్. అంటే వ్యక్తుల్ని కానీ, వస్తువుల్ని కానీ ఈ పర్సనల్ ప్రొనౌన్స్‌లో చెబుతామన్నమాట. ఈ పర్సనల్ ప్రొనౌన్స్ 3 టైప్స్. ఒకటి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్. ఎగ్జాంపుల్స్ ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే. రెండవది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్. ఎగ్జాంపుల్స్ మీ, అస్, యూ, హిమ్, హెర్, ఇట్, దెమ్. మూడవది పొసెసివ్ ప్రొనౌన్స్. ఎగ్జాంపుల్ మై, యువర్, అవర్, హిస్, హెర్, ఇట్స్, దేర్, మైన్, అవర్స్, హీస్, హెర్స్, యువర్స్, theirs. రెండవది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఇవి సెంటెన్స్ లో ఉన్న సబ్జెక్ట్ ని రిఫ్లెక్ట్ చేస్తాయి. ఎగ్జాంపుల్స్ మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హిమ్సెల్ఫ్, హెర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, అవర్ సెల్ఫ్స్, యువర్ సెల్ఫ్స్, దెమ్ సెల్ఫ్స్. మూడవది డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. అంటే నౌన్స్ కానీ ప్రొనౌన్స్ కానీ ఐడెంటిఫై చేయడానికి లేదా పాయింట్ చేయడానికి వాడతాం. ఎగ్జాంపుల్స్ దిస్, దట్, దీస్, దోస్. నాలుగవది ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. వీటిని క్వశ్చన్స్ అడగడానికి ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్స్ హూ, హూమ్, హూస్, విచ్, వాట్. ఐదవది రిలేటివ్ ప్రొనౌన్స్. వీటిని రిలేటివ్ క్లాస్ చెప్పడానికి లేదా రిలేటివ్ క్లాస్ని మెయిన్ క్లాస్ కనెక్ట్ చేయడానికి వాడతాం. ఎగ్జాంపుల్స్ హూ, హూమ్, హూస్, విచ్, దట్. ఆరవది ఇండెఫినెట్ ప్రొనౌన్స్. ఇవి తెలియని వ్యక్తులు కానీ వస్తువుల్ని కానీ చెప్పడానికి వాడతాం. ఎగ్జాంపుల్స్ ఎనీవన్, ఎవ్రీవన్, సమ్వన్, no one, nobody, each, few, many, several, all, some, any, none. ఏడవది రెసిప్రోకల్ ప్రొనౌన్స్. ఇవి మ్యూచువల్ యాక్షన్స్ ని చెప్పడానికి ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్స్ ఈచ్ అదర్, వన్ అనదర్, ఆల్ టుగెదర్, ఎట్సెట్రా. థ్యాంక్ యూ. వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.